వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. మనం ఈ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూషనే 12th ఆగస్టు మార్నింగ్ సెషన్ ఆల్రెడీ వీడియో పెట్టాం కదా. మనము ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినట్టువి చూద్దాము. ఆల్మోస్ట్ మన వీడియోలోంచి వచ్చాయి అన్నీ. చూసినట్టయితే మన ప్రీవియస్ వీడియోస్ రివిజన్ కిందకి కూడా యూస్ అవుతాయి. అవి అయితే ఎవరైతే విన్నారో అవి వాళ్ళు మాత్రం చాలా ఈజీగా పెట్టేసింటారు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎరిక్సన్ మనోసాంఘిక వికార సిద్ధాంతం ప్రకారం సన్నిహితము ఏకాంతం కోరుకునే దశ ఏది అని అడిగారు. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము. ఏంటంటే 8 దశలు అనేటివి ఉంటాయి. ఏ దశలో పిల్లవాడు అనేది ఏమి కలిగి ఉంటాడు మరియు వాడి గుణము లక్షణం అనేది ఎలా ఉంటుందని చెప్పి మనము హింట్తో సహా చెప్పుకున్నాము. ఎవరైతే వినింటారో వాళ్ళైతే ఈజీగా పెట్టేసింటారు. ఇప్పుడు చూసినట్టయితే మనం దీనికి ఏంటంటే ఆన్సరు సన్నిహితము ఏకాంతం అనేది ఏ దశలో కనిపిస్తుందంటే పూర్వ వయోజన దశలో కనిపిస్తుంది. ఈ పూర్వ వయోజన దశ 20 నుంచి 30 ఇయర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే దీంట్లో కనిపించే లక్షణం ఏంటంటే ప్రేమ. మనం బాగా చెప్పాము, మనం హింట్లో చెప్పేటప్పుడు చెప్పాము, సన్నిహితంగా ఉంటే ప్రేమగా ఉన్న వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. నెక్స్ట్ ప్రేమ దొరకని వాళ్ళు ఏకాంతంగా మిగిలిపోతారు. ఇంకా ఆ వయసులోనే పెళ్లి వయసు, ఇది పెళ్లి కాదు ఇంకా అని చెప్పి అలా హింట్ కోసం చెప్పాం కదా. అదే వచ్చింది బిట్ కూడా మనకి. నెక్స్ట్ ప్రేమ అనేది దీనికి ఉన్న లక్షణం అవుతుంది ఆ దశలో. నెక్స్ట్ చూసినట్టయితే వ్యక్తి పూజ అనేది కూడా దీంట్లోనే కనిపిస్తుంది. ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళని ఎక్కువ పూజిస్తూ ఉండడం, వాళ్ళ కోసమే చేయడం ఏదైనా పనులు కానీ అది అనేది ఈ దశలో కనిపిస్తుంది. వ్యక్తి పూజ కనిపించే దశ ఏంటి ఎరిక్సన్ ప్రకారము అంటే పూర్వ వయోజన దశ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ అలాగే మనము ఇది ఫుల్ ఆఫ్ ఆల్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాం మేము. ఎబ్బింగ్హాస్ ప్రకారం 6 రోజులకి విస్మృతి శాతం అనేది ఎంత? ఎబ్బింగ్హాస్ చెప్పినటువంటి విస్మృతి శాతము ఒక టేబుల్ అనేది చెప్పారు. దీంట్లో విస్మృతి శాతం గురించి చెప్పాడు. అంటే ఇన్ని మినిట్స్కి ఇంత విస్మృతి అనేది జరుగుతుంది, అంత శాతం మనం మర్చిపోతాం నేర్చుకునే విషయం అనేది అలా చెప్పాడు. దాంట్లో ఏమొచ్చిందంటే 6 డేస్కి తను ఎంత మర్చిపోతాడో అని వచ్చింది. అంటే ఒక పిల్లవాడు కానీ ఎవరైనా సరే మానవుడు. ఇది మనము ఫుల్ మొత్తం చూసినట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలం అంటే ఎన్ని మినిట్స్లో, ఎన్ని అవర్స్లో, ఎన్ని డేస్లో మనం ఎంత శాతం మర్చిపోతాం అనేది ఈ పక్క విస్మృతి శాతము. కాలము విస్మృతి శాతం అంటే మర్చిపోయే శాతం చెప్తున్నాం మనం. స్మృతి శాతంగా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఎట్లా అడిగా అంటే 6 రోజుల్లో తనకి ఎంత విస్మృతి అంటే మనకు మర్చిపోయింది అడిగారు కాబట్టి ఇక్కడ ఉండేది పెడతాము. అదే వాళ్ళు స్మృతి శాతం అన్నారనుకో, విస్మృతి శాతం ఎంతైతే ఉందో దాన్ని 100లో నుంచి తీసేసామంటే అప్పుడు స్మృతి శాతం అనేది వస్తుంది. అప్పుడు స్మృతి శాతం రాయాలి. మనం క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా చదవాలి. క్వశ్చన్ని ఒక 1కి 2 టైమ్స్ అనేది చదివి క్వశ్చన్ అనేది చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలం చూసినట్టయితే ఏదైనా అభ్యసించినటువంటి పిల్లవాడు 20 మినిట్స్లో ఎంత శాతం మర్చిపోతాడు అంటే పిల్లవాడనే కాదు మనం కూడా అంతేను 47% దాకా చదివిన 20 మినిట్స్లోనే మర్చిపోతాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 50 మినిట్స్లో ఎంతవరకు మర్చిపోతాడు అంటే 50%. ఇది గుర్తుంటుంది, 50 బాగా గుర్తుంటుంది, దీంతో ఇబ్బంది లేదు. నెక్స్ట్ చూసినట్టయితే 1 డేకి ఎంత శాతం మర్చిపోతాడంటే 66% అనేది మర్చిపోతాడు. 1 డేకి 66% మర్చిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే 2 డేస్కి 72%. అంటే ఇప్పుడు ఒక విషయం చదివావు, మళ్ళీ 2 డేస్కి వాడిని రిపీట్ చేయమని వారు ఆ విషయమే చెప్పరా అంటే వాడు ఎంత చెప్తాడంటే గుర్తున్న శాతం ఎంత చెప్తాడు. ఇప్పుడు విస్మృతి ఎంత 72 అయినప్పుడు గుర్తున్నది ఎంత అవుతుంది? 100లోంచి 72 తీసామంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు గుర్తుండే శాతం అనేది వస్తుంది. ఎంత అంటే 28% అనేది తనకు గుర్తున్నట్టు. ఇది విస్మృతి, తనకు గుర్తులేని శాతము. చాలా ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా 6 డేస్కి ఎంత మర్చిపోతాడంటే 75% అనేది మర్చిపోతారు. నెక్స్ట్ 31 డేస్ అంటే 1 మంత్కి ఏమవుతుందంటే 79 to 80% అనేది మర్చిపోయే అవకాశం ఉంది. అంటే 1 మంత్గా రివిజన్ లేదనుకో మనకి 80% దాకా మర్చిపోయింటాం, మిగిలిన 20% ఉంటుంది. ఒక సబ్జెక్టుకి సంబంధించి 20% మాత్రమే గుర్తుంటుంది. అందుకే ఇన్నిసార్లు చెప్పేది రివిజన్ వేయండి అని. ఎందుకంటే రివిజన్ అనేది ఎక్కువసార్లు పడాలి. ఇట్లా గ్యాప్ ఇచ్చే కొద్దీ మనకి విస్మృతి శాతం అంటే మనం మర్చిపోయే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే క్వశ్చన్ ఏమడిగారు, 6 డేస్కి విస్మృతి శాతం ఎంత? ఇప్పుడు చెప్పుకున్నాం 75%. ఇవి మనము స్మృతి శాతం అడిగింటే మనం ఏం రాయొచ్చు అంటే 25% రాయాలి. ఇప్పుడు విస్మృతి శాతం అడిగారు కాబట్టి 75% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మీకు హింట్ చెప్పాలంటే 20 మినిట్స్ 47 ఫస్ట్ది ఎలాగైనా గుర్తుంటుంది మనకి. 50 మినిట్స్కి 50% అంటే హింట్ సరిపోయింది చూడండి.
50-50. నెక్స్ట్ 1 డేకి 66, 6 డేస్కి 72. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 6 తర్వాత ఏమొస్తుంది, 7 అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 1 డే అంటే ఎంత, 24 hours. 2 + 4 ఎంత, 6. అందుకు 66 వచ్చిందనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 6 తర్వాత 7 వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది సెకండ్ లైన్లో ఉంది కాబట్టి, అంటే ఇదొక దశగా మనం డివైడ్ చేసుకున్నాం కదా, అట్లాగే సెకండ్ లైన్లో ఉంది కాబట్టి 72 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా థర్డ్ పార్ట్ 6 days సమయంలో ఎంత మర్చిపోతాడు అంటే 75% అనేది మర్చిపోతాడు. సారీ, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డేకి 66 అంటే 24 hours. 2 + 4 అంటే 6 ఇది గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ 6 కాదు రావాల్సింది, 2 డేస్కి ఎంత అంటే 72%. ఈ 2ను గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2ను గుర్తుపెట్టుకోండి మనము 72. ఎట్టా ఇది 4thలో ఉంది కదా 67 అంటే వెంటనే ఏమొస్తుంది, 7 వస్తుంది. 6 తర్వాత 7, ఈడుండే 2 ఈడొచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 6 డేస్కి ఎంత మర్చిపోతారంటే 75. ఇక్కడ పెట్టుకోండి 6, 7. అంతగా కావాలంటే 5, 6, 7 3 ఒకే లైన్లో వచ్చాయని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 31 days అంటే 1 month కాలంలో ఎంత అంటే 79 or 80%. ఇది కూడా లాస్ట్ కూడా చాలా బాగా గుర్తుండిపోతుంది. ఇది మనకు ఇచ్చినటువంటి ఇది ఎబ్బింగ్ హాస్ ప్రకారం 6 రోజులు కని అడిగారు. నెక్స్ట్ చూసినట్టయితే ముందు క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి కదా, వాటిలోంచి అడిగే అవకాశం ఉంది. 20 minutesలో 47%, 50 minutesలో 50%. నెక్స్ట్ 1 డేకి ఎంత, 24 hours. 2 + 4 6 అంటే 66. 2 daysలో ఎంత మర్చిపోతాడు, ఈ 2 అనేది ఇక్కడికి వచ్చేయండి. 6 తర్వాత ఏమొస్తుంది, 7. ఇలాగా నెక్స్ట్ 6 daysలో 5, 6, 7 అంటే 5, 7, 6 అనేది వచ్చింది, 7 అని గుర్తుపెట్టుకోండి. 75. 31 daysకి అయితే 79 to 80% అనేది మర్చిపోయే శాతం ఉంది. ఇదంతా విస్మృతి శాతము. ఇప్పుడు ఎబ్బింగ్ హాస్ ప్రకారము విస్మృతి అనేది ఎక్కడ ఎక్కువ సంభవిస్తుందంటే ఇక్కడ ఈ ఫస్ట్ దశలో. ఇది ఫస్ట్ దశ అంటాము, సెకండ్ దశ అంటాము, థర్డ్ దశ అంటాము దీన్ని. ఈ ఫస్ట్ దశలో విస్మృతి శాతం అనేది ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే వితిన్ 20 minutesలోనే చూడండి ఎంత మర్చిపోయారు, 47% అనేది మర్చిపోయారు. ఇంక మిగతా అంతా చూసినట్టయితే జస్ట్ గ్యాప్ ఎంత ఉంది, వీటన్నిటికి మర్చిపోయే శాతానికి తక్కువగా ఉంది. ఇక్కడ ఒకటే మనము 20 minutesలో 47% అనేది మర్చిపోయామంటే ఇదే విస్మృతి శాతం ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ దశ అనేది అతి ఎక్కువగా విస్మృతి జరిగే కాలం అని చెప్తాము. ఇది దానికి సంబంధించి రూబ్రిక్స్ అని ఇచ్చారు. అంటే పిల్లవాళ్ళ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ సందిగ్ధ వయసు అని ఏ దశని అంటారు అంటే కౌమార దశ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలోంచి కంపల్సరీ వస్తుంది. అంటే ఉత్తర బాల దశను ఏమంటారు అంటే పాఠశాల దశ, ముఠా దశ, సోమర వయసు అని అంటారు కదా. ఇలాగా ప్రతి దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే చాలా మంచిది అనిపిస్తుంది నాకు కూడా. చూసినట్టయితే శైశవ దశ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శైశవ దశ వీటిలోంచి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అన్నీ తెలుసుకుందాము. ఇది చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ అని చెప్పాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఓన్లీ ఇంపార్టెంట్వి చెప్పుకుందాము. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడే దశ ఏదంటే వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ కూడా మనకి ఇదే. ముద్దులొలికే దశ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడిక్కడే చిన్న పలుకులు అనేది పలకడం స్టార్ట్ చేస్తారు కాబట్టి పిల్లవాళ్ళు భాషా వికాసం అనేది స్టార్ట్ అయ్యే దశ ఏదంటే ఈ శైశవ దశ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఏమున్నాయంటే ఏకాంతర క్రీడ కనిపించే దశ ఏదంటే శైశవ దశ. ఇవి మనకి ఇంపార్టెంట్. ఇంకోటి సాంఘిక వికాసానికి పునాది ఏర్పడే దశ. సాంఘిక వికాసానికి పునాది ఏర్పడే దశ ఏదంటే శైశవ దశ అని అంటారు. ఇది శైశవ దశకు సంబంధించి. నెక్స్ట్ పూర్వ బాల్య దశకు చూసుకున్నట్టయితే దీనే ఏమంటారంటే సమస్యాత్మక వయసు అని కూడా అంటారు, ప్రమాదాల వయసు అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు, ఇక్కడ ప్రమాదాలకు గురవుతూ ఉంటాడు కాబట్టి ప్రమాద వయసు అంటారు. ఈ ఎక్కువ ఏ విషయాన్నైనా వీళ్ళు అన్వేషణ ద్వారా తెలుసుకోవాలనుకుంటారు, అంత దాని మీద కుతూహలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ దశనే అన్వేషణ దశ కూడా అంటారు, లేదా విజ్ఞాన తృష్ణ గల దశ అని కూడా అంటారు. ఒక విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అన్వేషించి మరి తెలుసుకోవడము. నెక్స్ట్ చూసినట్టయితే అన్నిటినీ ప్రశ్నిస్తూ ఉంటారు, ఇదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పి. అందుకే వీటిని ప్రశ్నించే వయసు అని కూడా అంటారు. నెక్స్ట్ పూర్వ ముఠా దశ అంటే ఉత్తర బాల దశలో ముఠా దశగా అంటే గ్యాంగులుగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏర్పడతారు. దానికి ముందు ఉండే దశ కాబట్టి ఇది పూర్వ ముఠా దశ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ వాగుతూ ఉంటారు కాబట్టి వాగుడుకాయ దశ అని కూడా దీన్నే అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమాంతర సంసర్గ సహకార క్రీడలు
కనిపించే దశ ఏదంటే ఈ పూర్వబాల దశ. మనకు శైశవ దశలో చూసుకున్నట్టయితే ఏకాంతర క్రీడ ఒకటే కనిపిస్తుంది. అంటే ఒంటరిగా కూర్చొని ఆడుకుంటూ ఉండడము. నెక్స్ట్ ఇందులో పూర్వబాల దశలో చూసుకున్నట్టయితే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడలు అనేటివి కనిపిస్తాయి. సమాంతర క్రీడ, సంసర్గ ఇవి చూసినట్టయితే సమాంతర క్రీడ అంటే వేరే పిల్లవాడు ఆడుకోవడం చూసి వాడిలాగా వీడు సమాంతరంగా ఆడుకోవడము. ఇదే సమాంతర క్రీడ. మనకి ఇంటి కోసం చెప్తున్నాను ఈ వాక్యం అనేది. నెక్స్ట్ చూసినట్టయితే సంసర్గ క్రీడ. వాడు బయట వాళ్ళతో కాకుండా ఏదన్నా వీడియో గేమ్స్ ఆడుకోవడము, సెల్లులో గేమ్స్ ఆడుకోవడము, ఇలా వీటితో కనెక్షన్ నేర్చుకోవడం ఏమంటారంటే ఆడుకోవడం ఏమంటారంటే సంసర్గ క్రీడలు. సహకార క్రీడలు చూసినట్టయితే సహకార క్రీడలను ఏమంటారంటే సాంఘిక క్రీడలు అని కూడా అంటాం. ఇవి ఏంటివంటే ఇంక ఇతరులతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇరుగు పొరుగు ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు బహిరంగంగా ఆడుకోవడాన్ని ఏమంటారంటే సహకార క్రీడ. అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఆడుకోవడము. సాంఘిక క్రీడ అంటే సమాజంలో ఉన్నటువంటి పిల్లలతో ఆడుకోవడము అని వస్తుంది మీనింగ్. ఇవి మనకి ఈ దశకు సంబంధించి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పూర్వబాల దశలో ఈ దశలో ఇంకొకటి కనిపిస్తుంది ఏంటంటే లింగపరంగా, అంటే ఆడ మగ అనే లింగపరంగా ఉద్వేగాలు ప్రకటన అనేది ఈ దశలో తేడాలు అనేటివి కనిపిస్తాయి. ఉద్వేగ ప్రకటనలో తేడాలు అనేటివి ఈ దశ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆడవాళ్ళైతే ఒక రకంగా రియాక్ట్ అవ్వడము, మగపిల్లలైతే ఇంకో రకంగా రియాక్ట్ అవ్వడం అనేది ఈ దశలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మొండిగా కూడా ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చలన కౌశలాలు అనేది కూడా నైపుణ్యాలు బాగా నేర్చుకునే దశ ఏదంటే ఇక్కడ పూర్వబాల దశ. కాళ్ళు చేతులకు సంబంధించి ఏమైనా చలన కౌశలాలు నేర్పియాలనుకుంటే ఆ దశ చాలా అనువైనది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తర బాల్య దశకు చూసుకున్నట్టయితే ఇది సేమ్ చెప్పాం కదా, ముందుది ముఠా దశ అయింది. సో ఇది ముఠా దశ. ఈ దశలో వాళ్ళు పాఠశాలకు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి పాఠశాల దశ. నెక్స్ట్ చూసినట్టయితే సోమరిపోతులుగా ఉంటారు ఈ వయసులో కొంతమంది. సో ఏమంటారంటే సోమర వయసు అనేది కూడా అంటారు. అంతరాత్మ అనేది ఈ దశలో నుంచే మనకు డెవలప్ అవుతుంది ఈ దశ నుంచి. సో దీన్ని ఏమంటారంటే అంతరాత్మ, అభివృద్ధి చెందే దశ అని కూడా అంటారు దీన్ని. అంటే దశ అని కాదు, అభివృద్ధి చెందే ఏజ్ ఏదంటే ఉత్తర బాల దశ ఏజ్లో. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉద్వేగ కెథారసిస్ అనేది ఏర్పడు దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. చాలా చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ స్వీయ క్రమబద్ధత కూడా కనిపిస్తుంది, అంటే నియంత్రణ అనేది చేసుకోగలగడము. నెక్స్ట్ చూసినట్టయితే కౌమార దశ. దీంట్లో నుంచి మనకి ఈ బిట్ అనేది అడిగారు. కౌమార దశను ఏమంటారు? సందిగ్ధ దశ అని అంటారు. ప్లస్ ఒడిదుడుకులతో కూడుకున్న దశ, ఒత్తిడితో కూడుకున్న దశ అని ఎవరన్నా అంటే స్టాన్లీ హాల్ అనే వాళ్ళు చెప్పారు ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా పునరుత్పాదన లక్షణాలు అనేది కనిపిస్తాయి కాబట్టి పునరుత్పాదక లక్షణాలు కనిపించే దశ కూడా అంటారు. నెక్స్ట్ గౌణ లక్షణాలు అనేటివి అభివృద్ధి చెందే దశ అని కూడా అంటారు. పెరుగుదల దార కనిపించే దశ అని కూడా దేన్ని అంటారంటే కౌమార దశని అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే న్యాయకారాధన, ఇది చాలా ఇంపార్టెంట్. నాయకారాధన అంటే ఒక వాడికి ఇష్టమైన హీరోని కానీ హీరోయిన్ కానీ ఎవరినైనా సరే వ్యక్తిని పూజిస్తూ ఉండడము ఎక్కడ కనిపిస్తుంది అంటే కౌమార దశ. అంటే హీరో నీ ఫ్యాన్ ఎవరు అని అంటాం కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను చిరంజీవి ఫ్యాన్ కానీ నాగార్జున ఫ్యాన్ కానీ అలా చెప్తాడు. ఇలా ఒక హీరోని పూజించే దశ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ కౌమార దశలో కనిపిస్తుంది. ఈ దశలో ఎక్కువ పగటి కళలు అంటారు కాబట్టి పగటి కళలు కనే దశ అని కూడా అంటారు. వీళ్ళు తీసుకునే నిర్ణయాలలో వాళ్ళ ఆలోచనలు నిలకడ ఉండవు, అంటే కౌమార దశలో. అందుకే చూసినట్టయితే ఇప్పట్లో చాలా వరకు చూస్తున్నాం, చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాంటివన్నీ. అంటే వాళ్ళ ఆలోచనలు అనేటివి నిలకడగా ఉండవు కాబట్టి ఈ దశలోనే ఉంటుంది ఇది. అందుకే ఏమంటారు దీన్ని ఈ నిలకడ లేని దశ, అంటే పరిపక్వం చెంది ఉండదు పూర్తిగా ఆ దశ. నెక్స్ట్ గ్యాంగులుగా ఏర్పడే దశ, పెద్ద పెద్ద గ్యాంగులుగా. నెక్స్ట్ హార్మోన్స్ అనేటివి విజృంభించే దశ, అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం ఈ దశ నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ దశలోనే అలంకరణ ప్రాధాన్యత, ఆ పాత్ర గుర్తింపు అనేది కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ సార్లు మేకప్ అవ్వడము, అమ్మాయిలు అయితే అబ్బాయిలు కూడా అంతే ఎక్కువసార్లు దూకుంటుండడం, అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ తన పాత్రను అందరూ గుర్తించాలా, నన్నే చూడాలా, నా పాత్ర అందరూ గుర్తించాలా అనేది ఆరాటం అనేది చెందుతారు కాబట్టి పాత్ర గుర్తింపు కోరే దశ అని కూడా దీన్ని అంటారు. ఇది మనకు కౌమార దశకు సంబంధించి ఈ 4 దశలు అనేది చెప్పుకున్నాము. అందులో నుంచి ఒకటి వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞను ప్రాచుర్యాల్లోకి తెచ్చింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన న్యూ సైకాలజీ ఉంది కదా, దాని టెక్స్ట్ బుక్లో ఉంటుంది మనకి. గోల్మన్ అనే ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చాడు ఉద్వేగ ప్రజ్ఞని. ఉద్వేగ ప్రజ్ఞని
అంతర్జాతీయ వ్యాసంగా ప్రకటించింది ఎవరు అని కూడా అవకాశం ఉంది. వ్యాసంగా ప్రచురించింది ఎవరు అంటే జాన్ మేయర్ అండ్ పీటర్ సలావే. జాన్ వచ్చి సలాడ్ తిన్నాడు అని గుర్తుపెట్టుకోండి, అలాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రచురించింది ఎవరు, ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరంటే గోల్మన్. చాలా డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గోల్మన్ రాసిన గ్రంథం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగ అంటే ఎమోషనల్, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, దీని మీద రాశాడు ఈయన కూడా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఐక్యూ కన్నా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు అంత ప్రాధాన్యము ఎందుకు అనే క్వశ్చన్ రూపంలో వేశాడు. ఆ బుక్ అనేది క్వశ్చన్ రూపంలో రాశాడు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఈయన చెప్పిందే ఏంటంటే వ్యక్తి యొక్క ప్రతి విజయంలో ఐక్యూ అనేది ఎంత పాత్ర పోషిస్తుందో మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఈక్వల్ అని అంటున్నాడు. ఐక్యూ అనేది 20% మనకు యూజ్ అయితే విజయంలో, అంటే గుర్తుపెట్టుకునే సామర్థ్యం అనేది 20% అయితే మనం ఎమోషనల్గా బలంగా ఉన్నప్పుడే దాన్ని సాధించగలం. అంటే నేను సాధించగలను అనే ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ అవే సగం గెలుపునిస్తాయి అని చెప్తున్నాడు ఎవరంటే ఈయన. అందుకే చెప్పాడు ఏమంటే ఐక్యూ అనేది విజయంలో 20% మాత్రమే పాల్గొంటుంది, మిగతా 80% అనేది చేయగలిగేదంట చేసేది ఎవరంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే మన ఉద్వేగ ప్రజ్ఞ. వీటి రేషియో చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్. గోల్మెన్ చెప్పినటువంటి ఉద్వేగ ప్రజ్ఞలో ఐక్యూ మరియు ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ యొక్క రేషియో కనుగొనండి అని ఇచ్చే అవకాశం ఉంది. 0 క్యాన్సిల్ అయిపోతే 2 1 జా 2 4 జా అంటే 1:4. ఇది అనేది ఐక్యూది అయితే ఇది అనేది ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ యొక్క రేషియో అనేది అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరంటే గోల్మెన్ అని చెప్పాము. నెక్స్ట్ ఈ ఉద్వేగ ప్రజ్ఞల మీద వ్యాసం రాసింది ఎవరంటే, వ్యాసం రాసి ప్రచురించింది దీని గొప్పతనం ఎవరంటే జాన్ మేయర్ అని చెప్పాము. జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. అలాగే ఇంకొక విషయం చూసినట్టయితే ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనే పదం అనేది ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే పెయిన్. ఉద్వేగాలు పదము వినపడగానే నాకు ఎక్కడో జరిగిన పెయిన్ అనేది గుర్తొచ్చేస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి ఉద్వేగాలకు సంబంధించి. అలాగా పెయిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. జాన్ అనేది సలాడ్ తిన్నాడు ఏదైనా హోటల్కి వెళ్ళేసి అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాచుర్యం తెచ్చారు ఎవరంటే గోల్డ్ అనేది ఇప్పుడు ప్రాచుర్యంలో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు, గోల్మెన్. ఇది మనకు సంబంధించి ఉద్వేగ ప్రజ్ఞకి. నెక్స్ట్ అబ్జర్వేషన్ డోమ్ అనేది ప్రవేశపెట్టినది ఎవరంటే గెసెల్. అంటే 1 వే విజన్ అని కూడా అంటారు. 1 వే విజన్ స్క్రీన్ అనేది ఉంటుంది దీంట్లో. అంటే ఈ పక్క టీచర్కి ఒక అద్దం ఉంటుంది, ఇదే అబ్జర్వేషన్ డోమ్ అంటే 1 వే విజన్. ఈ పక్క ఉండే టీచర్కి ఈ పక్క స్టూడెంట్ ఏం చేస్తున్నాడో కనిపిస్తుంది ఈ అద్దంలో నుంచి. కానీ బయట ఉండే గ్రౌండ్లో ఆడుకుంటున్న స్టూడెంట్కి ఈ టీచర్ అనేది కనిపించరు ఈ అద్దంలో నుంచి. ఇదే ఏమంటే 1 వే విజన్, అంటే ఒక సైడ్ వాళ్ళకే కనిపిస్తుంది కాబట్టి టీచర్కే కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చూసినట్టయితే మనకి సీసీ కెమెరాలు అనేటివి వీటి కిందే వస్తాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సీసీ కెమెరా అంటే వీళ్ళకు ఇక్కడ చూసే వాళ్ళకి విద్యార్థులు కనిపిస్తారు కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళు కనిపించకపోవడం. దీన్ని ఏమంటారంటే అసంచరిత పరిశీలన. ఇలా పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలన అంటాము. దీంట్లోనే యూజ్ చేశారు ఈ అబ్జర్వేషన్ డోమ్ అనే పరికరాన్ని. ఎవరంటే గెసెల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల్లో పరిశీలన పద్ధతి ఉంది కదా, దాంట్లో ఉంటుంది ఇదంతా. నెక్స్ట్ చూసినట్టయితే మెంటాలిటీ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ గ్రంథ రచయిత ఎవరు అనేది అడిగారు. మనకు క్లారిటీగా తెలియదు కాబట్టి ఎందుకు రాంగ్ ఆన్సర్ చెప్పుకునే కన్నా క్లారిటీగా తెలియనాటి వదిలేయడమే మంచిది. నెక్స్ట్ చూసినట్టయితే బుక్స్ అనేది చెప్పాము. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అయితే కాటిల్ రాశాడు. కాటిల్ చెప్పాను కదా, క్యాట్ అనేది మెంటల్గా క్యాట్ అనేది అరుస్తూ ఉంది, ఆ మ్యావ్ మ్యావ్ అని అర్థం అంటే అందుకు మెంటల్ వచ్చేస్తుంది మనకి అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇలాగ మనము బుక్స్ రాసింది ఎవరనే ఆథర్స్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకొని ఉన్నాం, మీరు కంపల్సరీ వినండి. తండ్రి కోసమని యూపీఎస్సీ అది ఎగ్జామ్ అనేది కష్టపడి చదివి ఎంపిక కావడం అన్నది ఏ రకమైన ప్రేరణ? చూసినట్టయితే ప్రేరణ ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంది. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసుకోవడం. బహిర్గత అంటే ఒకరు చెప్పారని, ఒకరి కోసము లేదా ఒకరు ఒత్తిడి చేశారని చేయడాన్ని ఏమంటారంటే బహిర్గత ప్రేరణ. ఇక్కడ చూసినట్టయితే తను బాగు కోసమనే చేయలేదు, తండ్రి కోసమని యూపీఎస్సీ అనేది కష్టపడి చదివి ఎంపిక అయ్యాడు. ఇటు చూసినట్టయితే ఏ రకమైన ప్రేరణ అంటే బహిర్గత ప్రేరణ అనేది అవుతుంది. ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు తండ్రి కోసమని అని. నెక్స్ట్ అభ్యసన వైకల్యాలు.
మెయిన్ ఈ అభ్యసన వైకల్యం చూసుకున్నట్టయితే అభ్యసన వైకల్యం అంటే అభ్యసించడంలో వైకల్యము తెలిసిందే కదా. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్కాల్కులియా మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి విన్న వాళ్ళు ఉంటే వినండి. అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటివే ఇచ్చారు మనకు. చాలా విన్న వాళ్ళు అయితే చాలా ఈజీగా పెట్టేసి ఉంటారు. అభ్యసన వైకల్యం అంటే చూసినట్టయితే మెయిన్ ఇది ఒక వ్యాధి అనేది కాదు, స్థితి అంటారు దీన్ని సంబంధించి. అంటే అభ్యసన వైకల్యానికి సంబంధించి సరైనది లేదా సరిగానే చూడండి అంటే ఇది ఒక స్థితి, అంతేగాని వ్యాధి అనేది కాదు. అంటే అభ్యసించడంలో వైకల్యం అంతేగాని ఇదేం పెద్ద వ్యాధి ఏం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా వీటన్నిటిని అభ్యసన వైకల్యాలు అంటారు. ఏడిహెచ్డి అంటే మనకి ఏకాగ్రత లోపం ఉండడం కూడా అదొకటి అవుతుంది. వైకల్యం అనేది ఏడిహెచ్డి అని అంటాము. ఏడిహెచ్డి బ్రీఫ్గా చెప్పుకుందాము. మళ్ళీ డిస్లెక్సియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఫేసియా చూసుకుందాము. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోవడము అని. పాక్షిక లోపం ఉండడము. పాక్షిక లోపం ఉంటే డిస్ అని యూజ్ చేస్తాము. ఫుల్గా లోపం ఉందంటే ఆ అనేది యూజ్ చేస్తాము, అంటే అఫేసియా. నేను చూసినట్టయితే భాషించడంలో లోపము అంటే ఫేస్ టు ఫేస్ భాషించాలి, ఆ దాంట్లో లోపము, అందుకే భాషణ లోపము. ఫేసు భాష అని గుర్తుపెట్టుకోవచ్చు. డిస్గ్రాఫియా చూసినట్టయితే గ్రాఫ్లు అనేటివి దేంతో గీస్తామని చేత్తో గీస్తాము. చేత్తో గీసేటివి ఏమవుతాయంటే రాయడంలో లోపం ఉండడాన్ని గ్రాఫియా అని అంటాము. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే చదవడము. ఈ చదవడము లేదా పఠన లోపం అని కూడా అంటాము. దీన్ని ఏమంటారంటే లెక్సియా. నెక్స్ట్ డిస్కాల్కులియా చూసినట్టయితే క్యాల్కులేటర్ దేనిలో యూజ్ చేస్తాం, క్యాల్కులేట్ చేయడము వీటన్నిటి మ్యాథ్స్. సో మ్యాథ్స్లో లోపం, మ్యాథ్స్ చేయడంలో గణితకు సంబంధించిన వాటిల్లో ప్రక్రియలు చేయడంలో లోపం కానీ ఉంటే దాన్ని డిస్కాల్కులియా అంటాము. ఏడిహెచ్డి అంటే చెప్పాం కదా, ఏకాగ్రత లోపం. ఏకాగ్రత అనేది లోపం ఉంటుంది. అంటే ఒక చదివి అభ్యసించే విషయం మీద ఏకాగ్రత అనేది నిలపలేకపోవడం ఎక్కువసేపు. దీన్ని ఏమంటారంటే ఏకాగ్రత లోపం అంటారు, ఏడిహెచ్డి. అటెన్షన్ డెఫిషియంట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అని అంటాము దీన్ని. ఇది మనకు అభ్యసన వైకల్యాలకు సంబంధించి. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ ప్రజ్ఞా పరీక్ష అంటే దీని గురించి అడిగారు, కానీ దీని గురించి ఏ క్వశ్చన్ అడిగారో మనకైతే తెలియడం లేదు. సో దీని ఫుల్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాము. ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ అనేది 2 టైప్స్గా చేశారు. 2 టైప్సే కదా, 4 టైప్స్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే వైయక్తిక పరీక్షలు అంటే ఒంటరిగా ఒకరికే పెడతారు. ఒంటరి వాళ్ళకి అంటే ఒకరికే పెడతారు. సామూహిక అంటే కొంతమంది మెంబర్స్ని గ్రూప్గా చేసి గ్రూప్ అంతటికి ఒక ఎగ్జామ్ పెట్టడము సామూహిక అవుతుంది. నెక్స్ట్ శాబ్దిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష చూసినట్టయితే శాబ్దిక అంటే చదువు వచ్చిన వాళ్ళకి, అంటే అభ్యసించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అశాబ్దిక అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అక్షరాస్యత అనేది లేని వాళ్ళకి ఇది అనేది యూస్ చేస్తారు, అశాబ్దిక. ఇవి మనకు ప్రజ్ఞా పరీక్షల్లో వర్గీకరణ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాల్లోనూ చూసినట్టయితే మనము ఫుల్ఫిల్గా తెలుసుకున్నట్టయితే వైయక్తిక పరీక్షల కిందకి ఏమొస్తాయి, సామూహిక పరీక్షల కిందకి ఏమొస్తాయి అంటే బినే సైమన్ పరీక్షలు అనేటివి వైయక్తిక పరీక్ష, అంటే ఒకరికి నిర్వహించవచ్చు, గ్రూప్గా కాకుండా వ్యక్తిగతంగా నిర్వహించే పరీక్ష. వెస్ట్లర్ పరీక్షలు. నెక్స్ట్ చూసినట్టయితే బాటియా పరీక్షలు, పింటర్ ప్యాటర్సన్ అనే పరీక్ష. ఇవన్నీ వైయక్తిక పరీక్షలు అనేటివి అవుతాయి. సామూహిక పరీక్షలు చూసినట్టయితే ఆర్మీ, ఆల్ఫా, బీటా, గామా అని గుర్తుపెట్టుకోండి. ఓటీస్ గామా, ఆర్మీ ఆల్ఫా, ఓటీస్ గామా. నెక్స్ట్ ఆర్మీ జనరల్, ఆల్ఫా బీటా గామా జనరల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ పక్క ఏమొస్తాయంటే ఈ సైడ్ ఏదంటే సామూహిక సైడ్ ఏమొస్తాయంటే రావెన్స్ పరీక్షలు. అంటే ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అంటే దీంట్లో వచ్చేదే. ఇది ఒక సామూహిక పరీక్ష. మనకు దీని గురించి ఏం అడిగారో తెలియదు కాబట్టి మొత్తంగా చూసుకోవడం మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టర్మన్ పరీక్ష, కల్మన్ పరీక్ష, అండర్సన్ పరీక్ష, అలెగ్జాండర్ పరీక్ష, గుడ్ ఎనఫ్ పరీక్ష. ఇవన్నీ మనకు సామూహిక పరీక్షలు అవుతాయి. మీకు ఈజీగా చెప్పాలంటే వైయక్తిక పరీక్షలు 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకోండి. వరుస అనేది బినే సైమన్, వెస్ట్లర్, బాటియా, పింటర్సన్. ఇంకా మిగిలినటివన్నీ మనకు సామూహిక పరీక్షలు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనము శాబ్దిక, అశాబ్దిక సేమ్ ఈ పరీక్షలే రిపీట్ అవుతాయి చూడండి. దీంట్లో చదువు వచ్చిన వాళ్ళకి ఏం పెడతారు, అక్షరాస్యత లేని వాళ్ళకి ఏ పరీక్ష యూజ్ చేస్తారు అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైయక్తిక భేదాల్లో వైయక్తిక పరీక్షలు ఏం చెప్పుకున్నాము, బినే, వెస్ట్లర్, బాటియా, పింటర్స్ అని చెప్పుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసినట్టయితే
బినే ఈ పక్క రాసేయండి, ఇక్కడ కూడా వెస్లర్ రాసేయండి, ఇక్కడ కూడా వెస్లర్ 2 టైమ్స్ వస్తాడు, అశాబ్దికలో కూడా పెడతాడు వాడు. నెక్స్ట్ చూసినట్లయితే బాటియా, బినే అనేది ఈ పక్క రాసాం, వెస్లర్ అనేది 2 సైడ్స్ రాసాం, నెక్స్ట్ బాటియా అనేది ఈ పక్క రాసాము. నెక్స్ట్ పింటర్ పాటర్సన్ అనేది మనకు అవసరం లేదు, ఇక్కడ ఏమి శాబ్దిక అశాబ్దికలో ఎక్కడ ఇవ్వలేదు. ఇది మనకు ఆర్డర్. నెక్స్ట్ ఈ పక్క ఏం చూసుకున్నాము, సామూహికలో ఆల్ఫా బీటా గామా చూసుకున్నాము, అంటే మీకు హింట్ కోసం చెప్తున్నాను. జనరల్ చూసుకున్నాము, మిగతా రావెను టర్మను కల్మను ఇవన్నీ చెప్పాం కదా. ఇవి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్క నుంచి స్టార్ట్ చేయండి. ఆల్ఫా బీటా గామా జనరల్, అంతే. ఇంకా మిగిలినటివన్నీ ఈ పక్కే వచ్చేస్తాయి. ఏంటివంటే మిగిలినటివి రావెన్స్ పరీక్ష కానీ, టర్మన్ పరీక్ష కానీ, కల్మన్ కానీ, అండర్సన్, అలెగ్జాండర్, గుడ్ ఎనఫ్ పరీక్షలు అన్నీ ఈ పక్కకే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మనకు ఆర్డర్ చూసుకున్నట్టయితే ఆల్ఫా బీటా గామా జనరల్, మిగతావన్నీ ఈ పక్క రాసేసాం. ఇది మనము మీకు దీని నుంచి క్వశ్చన్ వచ్చింది అని మీకు టెస్ట్లో కనిపించింది అంటే ఎగ్జిట్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో బ్రీఫ్గా ఇలాగ హింట్ అనేది రాసేసుకోండి. వైయక్తిక రాసుకోండి, 4 రాయండి, సామూహిక రాయండి, ఈ 6 దండిగా ఉన్నట్టు రాయేసేయండి. నెక్స్ట్ పక్కన శాబ్దిక పెట్టుకొని అశాబ్దిక పెట్టుకోండి, వీటిని చూసుకోండి. ఫస్ట్ది ఈ పక్క బినా వచ్చింది, వెస్లర్ అంటే ఇద్దరికి వేసుకోండి, బాటియా అంటే ఈ పక్క వేసుకోండి, దాంతో ఈ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పక్క చూసినట్టయితే ఆల్ఫా బీటా గామా జనరల్, ఇంక మిగిలినటివన్నీ ఈ పక్క రాసేసుకోండి. ఇలా రాసి పెట్టేసుకోండి ఈ 4. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది దేని గురించి అడిగారో మనకు తెలియట్లేదు. అంటే ఇదొక సామూహిక పరీక్షను అడిగారా వైయక్తిక పరీక్షను అడిగారో తెలీదు. ఈ సామూహిక వైయక్తిక చూసుకున్నట్టయితే ఇది సామూహిక పరీక్ష అవుతుంది, లేదా ఇది అశాబ్దిక పరీక్షనా శాబ్దిక పరీక్షనా తెలీదు. ఇప్పుడు మనము చెప్పుకున్న టేబుల్ ప్రకారం ఇది అశాబ్దిక పరీక్ష అనేది అవుతుంది. ఇలాగా రావెన్స్ టెస్ట్ అనేది ఏమవుతుంది, సామూహిక అశాబ్దిక పరీక్ష అనేది అవుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకు సంబంధించి తనలో తాను మాట్లాడుకోవడం అనేటివి ఏంటివంటే ఇవి నాకు తెలిసి ఇంకా క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. ఇవి ఎక్కడ ఉందంటే తనలో తను మాట్లాడుకోవడం అనేది ప్రసంగాల కిందికి ఉంది. అంటే వైగాట్స్కి 3 ప్రసంగాల్ని మనకి పరిచయం చేశాడు. అవి ఏంటివంటే వ్యక్త ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, అంతర్గత ప్రసంగం అంటారు. నెక్స్ట్ వ్యక్త అంటే ఏంటంటే బయటికి వినిపించేలా మాట్లాడుకోవడం, ప్రైవేట్ అంటే పక్కన వాళ్ళు ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం బయటికి వినిపించేలా. నెక్స్ట్ ప్రైవేట్ అంటే ఎవరు లేనప్పుడు పిల్లవాడు ఒంటరిగా కూర్చొని తనలో తాను పైకి మాట్లాడుకుంటూ ఉంటాడు, వాయిస్ అనేది పైకి వినిపిస్తూ ఉంటుంది. థర్డ్ ఏంటంటే తనలో తాను ఎవరికి వినిపించకుండా మనసులో మాట్లాడుకోవడం థర్డ్. ఇక్కడ మనకు తనలో తాను మాట్లాడుకోవడం అనేది ఏ ప్రసంగం అనే కిందికి వస్తే థర్డ్ ప్రసంగం అనేది వస్తుంది. నెక్స్ట్ వైకారియస్ అంటే మోడలింగ్ అనగా ఏంటి అంటే చెప్పుకున్నాం కదా, పరిశీలన అభ్యసనంలో మనం చెప్పుకున్నాం ఆల్బర్ట్ బండూరా. దాన్ని ఏమంటారంటే మోడలింగ్ సిద్ధాంతం అని కూడా అంటారు. అది దాంట్లోంచే ఉంది. ఇది మోడలింగ్ లేదా వైకారియస్ అంటే ఏంటంటే టీవీలో కానీ ఎక్కడన్నా వ్యక్తిని కానీ లేక ఏదైనా చూసింది ఉన్నది ఉన్నట్లు కానీ మనం ప్రవర్తించినట్టయితే దాన్నే మోడలింగ్ అని అంటాము. నెక్స్ట్ ఈసీసీఈ చూసినట్టయితే దీని ఫుల్ ఫామ్ చూసినట్టయితే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని అంటారు. నెక్స్ట్ పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేదని చెప్పడం ఇదే రకమైన రక్షక తంత్రము. పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రము అంటే ప్రక్షేపణము, అంటే తను పక్క వాళ్ళ మీద తోసేయడము. సారీ, ఇది ప్రక్షేపణం అవ్వదు, ఇది హేతుకీకరణం అనేది అవుతుంది. అంటే విద్యార్థి వాడికి చేతగాని విషయాన్ని ఏం చేశాడు, వేరే కారణం అనేది చెప్పారంటే బోధన సరిగ్గా లేదు అని. అంటే ఓన్లీ మనిషి మీద తోసింటే అది అంటే నేనే కాదు నా క్లాస్లో పిల్లవాళ్ళందరూ అంటే నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యారు అంటే అప్పుడు ప్రక్షేపణం కిందకి వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే బోధన సరిగ్గా లేదని చెప్పి దాని మీద రీజన్ వేరే దాని మీద తోసాడు కాబట్టి హేతుకీకరణం అనేది అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. హేతుకీకరణానికి ప్రక్షేపణానికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉండకూడదు. ఇప్పుడు బోధన సరిగ్గా లేదని వాటి మీద దబ్బేశాడు కాబట్టి ఇది హేతుకీకరణ అవుతుంది. నేనే కాదు ఫెయిల్ అయింది, నా క్లాస్లో మిగతా విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు అంటే మిగతా వాళ్ళ మీద కూడా తోయడం ఏమవుతుందంటే ప్రక్షేపణం అనేది అవుతుంది. ఇది రక్షక తంత్రాలు. మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం చెప్పుకున్నాం రక్షక తంత్రాలు, ఒకసారి వినండి. జననాంతర పరిసరం అనేది కానిది ఆప్షన్స్లో ఉంటుంది, అది చూసి మనం కనుక్కోవచ్చు. జననాంతర పరిసరం కానిది అంటే పుట్టిన తర్వాత ఎన్ని పరిసరాలు ఉన్నాయంటే జనన పూర్వ పరిసరం ఉంది, అంటే మన కడుపులో
బిడ్డ ఉన్నప్పటి నుంచి డెలివరీ అవుతుంది కదా అంత ముందు వరకు అంటే 0 to 9 months ఇదంతా ఏమవుతుందంటే జననాంతర పరిసరం అవుతుంది. జనన పూర్వ పరిసరం అవుతుంది. జననాంతర అంటే ఆఫ్టర్ 9 months డెలివరీ అవుతారు కదా, డెలివరీ అయినప్పటి నుంచి వాడు బయటకు వచ్చినప్పటి నుంచి ఆ ఉండే పరిసరం అంతా జననాంతర పరిసరమే అవుతుంది. మనం ఆప్షన్స్ బట్టి ఇక్కడ కనుక్కోవాలి కానిది ఏది అని. నెక్స్ట్ చూసినట్టయితే ఇది కూడా చెప్పాము మనము ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడైతే 5x5x6 150 మూల్యం అంశాలు అనేటివి ఉన్నాయి. ఓల్డ్ బుక్లో అయితే 4x5x6 అనేవి చెప్పాం కదా. అన్నట్టు మనకు వాడు న్యూ సిలబస్దే ఇచ్చాడు 5x5x6. ఇది మనము ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. విన్న వాళ్ళు ఉంటే ఈజీగా రాసుంటారు. ఇవి ఎక్కడుందంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు చెప్పుకున్నాం మనము. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో 5 అనేది చెప్పుకున్నాము. మనకు ఆల్రెడీ ప్రజ్ఞా ద్వికార సిద్ధాంతం రాసింది ఎవరని వచ్చారు, స్పియర్మన్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఫిఫ్త్గా ఏం చెప్పుకున్నాం మనము, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము లేదా ప్రజ్ఞా నిర్మితి సిద్ధాంతం అని చెప్పుకున్నాం. దాంట్లోంచి ఈ క్వశ్చన్ ఇచ్చారు. మనము ప్రీవియస్ వీడియోస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం 5 వాటి గురించి. ఫస్ట్ చూసినట్టయితే ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతం, దీన్ని ఏమంటారంటే సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ది ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞా ద్వికారక, దీన్నే స్పియర్మన్ రాశాడు. ఫస్ట్ దాన్ని అయితే బినే. నెక్స్ట్ థర్డ్ చూసినట్టయితే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం, దీన్ని రాసింది ఎవరంటే థార్న్డైక్, కనుగొంది ఎవరంటే థార్న్డైక్. నెక్స్ట్ సిఏవిడి అనేది దీంట్లో కనిపిస్తుంది. సి అంటే వాక్యపూరకాలు, అర్థమెటిక్ ఏ అంటే, వి అంటే వొకాబులరీ, డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు అని చెప్పి. సిఏవిడి ఏ ప్రజ్ఞా పరీక్షలో కనిపిస్తుంది అంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం థార్న్డైక్ రచించిందని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ చూసినట్టయితే ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం, దీన్ని కనుగొంది ఎవరంటే థర్స్టిన్. నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ది ఏంటంటే ప్రజ్ఞా నిర్మితి సిద్ధాంతం లేదా స్వరూప సిద్ధాంతము, దీన్ని రాసింది ఎవరంటే గిల్ఫర్డ్. నేను చెప్పాను నా స్వరూపాన్ని గిల్లద్దు అని చెప్పాను హింట్ మీకు. ఇది రాసింది గిల్ఫర్డ్. దీంట్లో చెప్పేటప్పుడు చెప్పాం ప్రీవియస్ వీడియోస్లో. దీంట్లో 3 విశేషకాలు అనేటివి ఉంటాయి. వాటిని ఏమన్నాడంటే తిను COP అంటే కాప్ అన్నాడు. C అంటే కంటెంట్, O అంటే ఆపరేషన్స్, P అంటే ప్రోడక్ట్స్. దీంట్లో 5 ఉంటాయి అంశాలు, 5 ప్రచాలకాలు ఉంటాయి, 6 అనేటివి ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్క COP ఉంది కదా, ఒక్కొక్క విషయానికి ప్రచాలకాలు జాయిన్ అవుతాయి, ప్రచాలకాలు ప్లస్ ఉత్పత్తులు కూడా చేయొచ్చు. అలాగా 5 ఉంటాయి. ఈ 5ని ఈ 5తోనూ ఈ 6ని చేస్తారు. అందుకే మనకు 150 అనేది వచ్చింది కారకాలు. ఇదే మనం చెప్పుకున్నాము. దీని గురించి అడిగారు. ఇది కనిపెట్టింది ఎవరు అన్నారో మరి ఇది ఏ సిద్ధాంతం కిందికి వస్తుందని అడిగారో మనకైతే క్వశ్చన్ అనేది క్లారిటీగా తెలీదు. ఒక సిద్ధాంతం చూసుకున్నట్టే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం లేదా నిర్మితి సిద్ధాంతం కిందికి వస్తుంది. రాసింది ఎవరంటే గిల్ఫర్డ్. ఇది దీనికి సంబంధించి. ప్రీవియస్ వీడియో విన్న వాళ్ళైతే ఈజీగా పెట్టేసి ఉంటారు. ప్రపంచంలోనే జనపనార ఎగుమతి గల దేశం ఏది అంటే బంగ్లాదేశ్, సోషల్కి సంబంధించి. నెక్స్ట్ అల్వార్లు అనగా ఏ దేవుణ్ణి పూజించే వారిని అంటారంటే విష్ణువుని. నెక్స్ట్ నయనార్లను ఏమంటారంటే వీళ్ళు ఎక్కువ శివుణ్ణి పూజిస్తారు, వీళ్ళు నయనార్లు అని అంటారు. నెక్స్ట్ దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని అంటారు అంటే నెల్సన్ మండేలా. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. హై స్టాండర్డ్ కూడా లేదు ఇక్కడ, ఇది మనకు తెలిసిందే. ఇది కూడా మనకు లో స్టాండర్డ్లోనే ఉంది, ఇది లో స్టాండర్డ్లోనే ఉంది. ICC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దుబాయ్లో కలదు. నెక్స్ట్ ఆంగ్ల ఓరియంటెడ్ కళాశాల స్థాపించిన సంవత్సరం 1875. ఇవన్నీ మనకు మ్యాటర్ ఏం తెలియదండి. ఎందుకంటే తెలియదంటే ఎలా అంటే ఇప్పుడు సైకాలజీ అంటే లింక్ అనేది ఉంటుంది. ఒక 5 ఉన్నాయనుకో, దాంట్లో ఒకటి అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇవి అడిగే అవకాశం ఉందని చెప్పి ఇవి కూడా చదువుకొని వెళ్ళిపోతాం మనము. కానీ ఈ సోషల్ కానీ హిస్టరీ కానీ ఇలాంటి వల్ల కాదే, ఒకటి చదివామంటే దీనికి సంబంధించి ఏది ఉంటుందో మనం టాపిక్ మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలాగా లింక్ అనేది ఏటికి ఉండదు. అందుకే మనము ఓన్లీ చదువుకుంటూ పోతున్నాము. కోహినూర్ వజ్రగనులు ఏ జిల్లాలో ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్. ఇది మనకు దీనికి సంబంధించి. మనకేం మరీ ఇంతదో ఇట్లాగా ఇయర్స్తో వచ్చేటివి ఇలాంటివి ఏం అడగరు. కానీ మనకు అడిగే అవకాశం ఉండేటివి ఏంటంటే ఇలా చిన్నవి అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ 3 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదా, వాటిల్లో నుంచి ఇచ్చినట్టువే ఇవి. నెక్స్ట్ అలాగే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటి చూసుకుందాము. సోషల్ పరంగా క్విక్ రీజన్ అవ్వడానికి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th చాలా ఈజీగా ఇప్పుడు 4th గురించి చూసుకుందాం. 3rd అంటే పెద్దగా మ్యాటర్ ఏం లేదు, మనం పెట్టేసేయచ్చు. 4th క్లాస్ చూసుకున్నట్టయితే ఎగ్జిట్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఎగ్జిట్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే 4th క్లాస్ సంబంధించి ఏమున్నాయంటే బ్రీఫ్గా చెప్పేసుకుందాం. అంటే సోషల్కి సంబంధించి ఏమేమి వస్తాయో చూసుకుందాము. నెక్స్ట్ చిన్న కుటుంబం లేదా కేంద్రక కుటుంబం అని దేని అంటారంటే, చిన్న కుటుంబం అని కేంద్రక కుటుంబం అని దేని అంటారంటే అమ్మ లేదా
అమ్మ కాదు, భార్య, భర్త, పిల్లలు ముగ్గురే ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారంటే చిన్న కుటుంబం అని అంటాము. లేదా ఉమ్మడి కుటుంబం అని ఎవరంటారంటే తల్లిదండ్రులతో పాటు అమ్మ, నాన్నతో పాటు వాళ్ళ తాతలు అంటే వాళ్ళ అమ్మలు, వీళ్ళ అత్తలు అందరూ కలిసి ఉంటారు కదా, దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. అంటే అవ్వ ఉంటారు, తాత ఉంటారు, వీళ్ళ కొడుకులు, కోడళ్ళు, వీళ్ళ మనవాళ్ళు, పిల్లవాళ్ళు అందరూ ఉంటారు కదా, దాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ కుటుంబంలో మార్పులు అనేటివి ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే వివాహం జరిగినప్పుడు, పుట్టుక, ఎవరైనా పుట్టినప్పుడు, మన ఇంట్లో పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు, లేదా ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్యామిలీ మెంబర్, ఒక ఉద్యోగం పరంగా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుటుంబంలో మార్పులు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ లేదా ఉన్నత చదువుల కోసమని ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు, లేదా వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మన కుటుంబంలో మార్పులు అనేవి జరుగుతాయి. అంటే ఒక వ్యక్తి చేరడం కానీ ఒక వ్యక్తి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కుటుంబంలో మార్పులు అనేవి జరుగుతాయి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఓన్లీ మనం ఇంపార్టెంట్వి చెప్పుకుంటూ పోదాము. అంటే ఇప్పటి వరకు అడిగిన దాంట్లోటివి కొంచెం చెప్పుకుంటూ పోదాము. ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో విమానాశ్రయాలు వాటి ప్రధాన జిల్లాలు ఎక్కడ అని అడిగారు. నెక్స్ట్ చూసినట్టయితే విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉంది. జిల్లా ఏది? విశాఖ జిల్లా. నెక్స్ట్ రాజమండ్రిలో ఒక విమానాశ్రయం ఉంది. దీనికి ఏంటంటే తూర్పు గోదావరి. రాజమండ్రి గోదావరి సైడే కదా ఉంటుంది, తూర్పు గోదావరి అని గుర్తుపెట్టుకోండి. గన్నవరంలో విమానాశ్రయం ఉంది ఒకటి. అది ఏ జిల్లాకు చెందుతుందంటే కృష్ణా జిల్లా. కృష్ణుని కన్నడు అని కూడా అంటారు కదా, గన్న అని గుర్తుపెట్టుకోవచ్చు. కడప విమానాశ్రయం ఉంది. అది కడప జిల్లా. కడప పేరు ఒకటే. నెక్స్ట్ రేణిగుంట విమానాశ్రయం. రేణిగుంట దేని కిందకు వస్తుందంటే చిత్తూరు. సో చిత్తూరు జిల్లా. నెక్స్ట్ పుట్టపర్తి విమానాశ్రయము దేని కిందకి వస్తుందంటే అనంతపురం జిల్లా. పుట్టపర్తి ఉంది కదా, సత్యసాయిబాబా ఈయన ఊరు ఎక్కడ ఉంది? అనంతపురం సైడే ఉంది పుట్టపర్తి అనేది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఎక్కడ ఉందంటే ఓర్వకల్లు లేదా కర్నూలు జిల్లాలో ఉంది. ఇది మనకు విమానాశ్రయాలు ఏ జిల్లాలో ఉన్నాయనేది. నెక్స్ట్ ఇక్కడ ఓడరేవులు కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏపీలో ఉన్నటువంటి ఓడరేవులు దాని ప్రధాన జిల్లా ఏదని చూసుకున్నట్టయితే విశాఖలో ఓడరేవు కూడా ఉంది. ఎందుకంటే తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి విశాఖపట్నం. నెక్స్ట్ కాకినాడ ఓడరేవు దేని కిందకి వస్తుందంటే తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది. నెక్స్ట్ కృష్ణపట్నం ఓడరేవు దేని కిందకి వస్తుందంటే నెల్లూరు. ఇవి మనకున్న మన ఏపీలో ఉండేది ఈ మూడే ఓడరేవులు, ఈ మూడుకి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమున్నాయంటే మైదాన ప్రాంతాల్లో వేటిని వాడతారు రవాణాకి? టాంకాని వాడతారు, లేదా బండ్లు, స్కూటర్లు, మనం వాడేటివన్నీ గుర్ర బండ్లు, సైకిళ్ళు, బైకులు ఇవన్నీ ఎక్కడ వాడతారంటే మైదాన ప్రాంతంలో. టాంగాలు కూడా మనకు మైదాన ప్రాంతంలో వాడతారు. అంటే ఇలాగా బండి ఉంటుంది, గాండ్లు ఉంటాయి, ముందర లాగుతూ వెళ్ళడము, ఇలాంటివి టాంగాలు అంటారు. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో ఏమేమి యూజ్ చేస్తారు రవాణాకి అంటే గాడిదల్ని, గుర్రాలని, అంటే పైకి ఎక్కాలి కాబట్టి, కొండలు ఎక్కాలి కాబట్టి. రోప్వేలు అంటే మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి రోప్వే అంటే ఏరియల్ కార్స్ని ఒక ఇనుప తీగకు ప్రయాణించేలా చేస్తారు, దాన్నే రోప్వే అంటారు. నెక్స్ట్ అడవులలో రవాణా ఎలా జరుగుతుంది? అడవుల్లో అంటే కాలినడకన వెళ్తారు. నెక్స్ట్ డోలీలు అంటే ఈ పక్క ఒకటి ఉంటుంది, దీని మీద మనిషిని కానీ కూర్చోబెట్టుకోవడం లేదా పనుకోబెట్టుకొని ఈ పక్క మనిషి కానీ ఈ పక్క మనిషి కానీ మోసుకుంటూ వెళ్ళడము, దీన్నే డోలీలు అని అంటాము. నెక్స్ట్ ముసలి వాళ్ళకు, గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు ఎక్కువ. ఎడారుల్లో అయితే తెలిసిందే ఓడరేవు అని, ఎడారి ఓడరేవు అని ఎవరిని అంటారు? ఒంటెలతో రవాణా అనేది చేస్తారు. ఇది మనకు సంబంధించి రవాణా పాఠంకి సంబంధించి. నెక్స్ట్ సోషల్ కిందకి వచ్చేది ఏమున్నాయంటే ఇంకా సమాచార ప్రసారం అనేది ఉంది. దీంట్లో పెద్దగా మనకైతే ఇంపార్టెంట్ ఏమీ లేదు. నెక్స్ట్ చూసి వద్దామనే లెసన్లో ఏమున్నాయంటే మనకి ఏపీలోని చారిత్రక ప్రదేశాలు గురించి ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. లేపాక్షి అనేది ఏ జిల్లాలో ఉంది? అనంతపురం జిల్లా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే ఇది గుడి కట్టించింది ఎవరంటే గవర్నర్. అప్పటి గవర్నర్ అంటే 1530లో విరూపానంద మరియు వీరన్నలు కట్టించారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లాలో ఉండేది ఇంపార్టెంట్, కట్టించింది ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కూడా అడుగుతారు, లేపాక్షి అనేది ఎవరి సామ్రాజ్యంలో కట్టించింది అంటే విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు పరిపాలించేటప్పుడు కట్టించిందే ఇది. నెక్స్ట్ చూసినట్టయితే లేపాక్షి గుర్తుపెట్టుకోండి, విజయం కోసం లేపక్షి అని గుర్తుపెట్టుకోవచ్చు. లేపాక్షి విజయనగర సామ్రాజ్యాలు కట్టించారు. సిద్ధవటం ఎక్కడుందంటే కడప జిల్లా.
నెక్స్ట్ చూసినట్టయితే చంద్రగిరి కోట అందరికీ తెలిసిందే, ఇది చిత్తూరు జిల్లా. దీన్ని కట్టించింది ఎవరంటే ఇది కూడా అంతే, విజయనగర సామ్రాజ్యంలో దీన్ని కట్టించారు చంద్రగిరి కోటని. చంద్రుడిని చూస్తే విజయం సాధిస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోళ్లపాడు శాంక్యుయరీ రోళ్లపాడులో ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లా. ఈ రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో ఎక్కువ ఏ పక్షులు ఉన్నాయంటే బట్టమేక పక్షులు. అంతరించిపోయే పక్షుల్లో మనకు బట్టమేక పక్షి ఒకటి. ఈ బట్టమేక పక్షుల కోసం ఆ పార్క్ అనేది ఏర్పాటు చేశారు, ఆ కేంద్రం అనేది. నెక్స్ట్ ఇస్రో ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లా. ఇస్రో ఎక్కడ నిర్మించారంటే పులికాట్ సరస్సుకి దగ్గరలో నిర్మించారు. ఈ పులికాట్ సరస్సులోనే ఉన్నాయి కదా మన ఫెస్టివల్ అనేది చేస్తారు. ఏంటంటే ఫ్లెమింగో ఫెస్టివల్స్ అనేది జరుగుతాయి ప్రతి సంవత్సరం జనవరిలో. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోటుపల్లి పోర్ట్, ఇది ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లా. అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ కొండపల్లి కోట అనేది ఎక్కడ ఉందంటే కృష్ణ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమున్నాయంటే కొల్లేరు సరస్సు అనేది ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి. ఏపీలో అతిపెద్ద మంచినీటి సరస్సు అనేది దేన్ని అంటారంటే దేన్ని అంటారంటే కొల్లేరు సరస్సుని అంటారు. ఇది మనకు పశ్చిమ గోదావరిలో కనిపిస్తుంది. నెక్స్ట్ కోరింగా రెండు ఒకేలా ఉన్నాయని గుర్తుపట్టండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తూర్పు గోదావరిలో ఉంటుంది. కోరింగా అయితే తూర్పు గోదావరి, కొల్లేరు అయితే పశ్చిమ గోదావరి. పశ్చిమ అంటే పచ్చని అనుకోండి, సంసారంలో కొల్లేరు చేసామని గుర్తుపెట్టుకోవచ్చు కొల్లేరు. కోరింగా అంటే మిగిలింది ఏంటి తూర్పు గోదావరి. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మీకు డిస్ట్రిక్ట్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే. నెక్స్ట్ చూసినట్టయితే బొర్రా గృహలు ఎక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్ బొబ్బిలి కోట ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇది కూడా కట్టించింది ఎవరంటే విజయనగర సామ్రాజ్యులు. నెక్స్ట్ తేలినీలాపురం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం. ఇది కూడా తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ 3000 పెలికాన్ పక్షులు అనేటివి వస్తాయి. పెయింటెడ్ స్కార్ప్ పక్షులు సైబీరియా నుంచి ఈ గ్రామాలకు వస్తాయి అని చెప్పున్నారు. మనకి 4th క్లాస్లోనే ఉంది ఇదంతా మ్యాటర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి దిక్కులు అనేటివి చాలా ఇంపార్టెంట్. దిక్కులు చూసుకోవాలి, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. వీటిని దిక్కులు అంటారు. మూలలను వేటిని అంటారంటే ఇవి ఈ రెండింటి మధ్య ఉండే వాటిని మూలలు అంటారు. ఇవి నైరుతి అయితే ఈశాన్య ఋతుప్రవణాలు, ఇక్కడ ఆగ్నేయము, వాయువ్యము అనేటివి ఇవి మనకు దిక్కులు. మూలలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 4th క్లాస్లోనే మనం ఎక్కడ ఉన్నాంలో కూడా ఇచ్చారు. మనకు క్యాపిటల్స్ ఇచ్చారు, రాష్ట్రాలు క్యాపిటల్స్ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. 28 ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటివి ఉన్నాయి అని చెప్పి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకారమే మనము బిట్ అనేది పెట్టాలి. 28 అనేది పెట్టాలి మనం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటి రాజధానులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మనకు సంబంధించి ఏంటంటే దేశంలో విస్తీర్ణం పరంగా మన ఏపీ భారతదేశంలోనే చెప్పుకుంటున్నాం. భారతదేశంలో విస్తీర్ణం పరంగా మన ఏపీ ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉంది. అదే జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చారు క్లారిటీగా. విస్తీర్ణం పరంగా అయితే 7, జనాభా పరంగా అయితే 10 అని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణానది, గోదావరి నది. కృష్ణానది చూసినట్టయితే కృష్ణానది మీద నిర్మించినటివి ఏంటివంటే 3 ప్రాజెక్టులు అనేవి నిర్మించారు. నాగార్జున సాగర్ ప్లస్ ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం ఆనకట్ట అనేది నిర్మించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సాగర్ చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ ఇది ఏమంటారంటే అతిపెద్ద మానవ నిర్మిత బహిళార్థక సాధక ప్రాజెక్ట్ అని కూడా అంటారు. మన 7 వింతలు ఉన్నాయి కదా భారతదేశంలో, 7 వింతల్లో ఒకటిగా దేన్ని అంటారంటే నాగార్జున సాగర్ని అంటారు. 1967లో దీన్ని నిర్మించారు. ప్రదేశం అంటే ఎక్కడ నిర్మించారంటే గుంటూరు నాగార్జున కొండ, అంటే పేర్లోనే ఉంది చూడండి, నాగార్జున కొండ అనేది గుంటూరులో ఉంది. దీనికి మరియు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, ఇది కూడా చూడండి నానే వచ్చింది, నల్గొండ జిల్లా, ఈ రెండింటి మధ్యలో ఈ సాగర్ అనేది నిర్మించడం జరిగింది. ఆనకట్టని బాగా గుర్తుపెట్టుకోవచ్చు, రెండిట్లోనూ నా అనేది ఉంది.
ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే నాగార్జున సాగర్ యొక్క కుడివైపున ఏ కాలువ ఉంది, ఎడమ వైపు ఏ కాలువ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాగార్జున సాగర్ అనుకోండి. కుడివైపు ఏముందంటే ఆ కాలువ పేరు జవహర్ కాలువ అనేది ఉంది. నెక్స్ట్ ఎడమ వైపు ఏముందంటే లాల్ బహదూర్ కాలువ అనేది ఉంది అని తెలుపుతున్నారు. చూడండి, జ నా లు అని గుర్తుపెట్టుకోవచ్చు. నాగార్జున సాగర్ కుడివైపు, ఎడమ వైపు అని. నెక్స్ట్ ఇది నాగార్జున సాగర్కి సంబంధించి. నెక్స్ట్ అలాగే ఏం చెప్పాం, నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ మూడిటి గురించి. కృష్ణా జిల్లాలో ఎక్కడుందంటే ఇది విజయవాడలో కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది. ఆ కృష్ణా నది పైన ఇది ప్రకాశం బ్యారేజ్ అనేది నిర్మించారు. దీని పొడవు అనేది ఎంత ఉందంటే 1.2 కిలోమీటర్స్ పొడవు అనేది ఉంది ఈ బ్యారేజీకి. నెక్స్ట్ చూసినట్టయితే ఇది వేటి మధ్య ఉందంటే సేమ్ గుంటూరు కృష్ణా జిల్లా మధ్యలో అనేది ప్రకాశం బ్యారేజ్ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ దీన్ని 1954లో శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయ్యి అంతా ప్రారంభం చేసేదానికి ఏమైందంటే 57లో స్టార్ట్ చేశారు. ఇక్కడ 54లో ఎవరున్నారు మనకి, ప్రకాశం పంతులు ఉన్నారు. ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకాశం పంతులు. సో 1954లో ఈయన శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఆయన చనిపోయారు. మళ్ళీ ఏమైందంటే 1957 నాటికి స్టార్ట్ చేశారు. ఎవరంటే సంజీవ్. అందుకు ఇలా మన 2 ఇయర్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీశైలం అనేది కూడా కృష్ణానది పైనే నిర్మించారు ఆనకట్ట. దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఉన్నటివి ఏంటివంటే ఏ నదులు ఎందులో కలుస్తాయి, ఎక్కడి నుంచి పుడతాయి అనేది. పెన్నా నది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక నందిదుర్గం చెన్నకేశవ గిరిలో స్టార్ట్ అవుతుంది. ఇది ఏ సముద్రంలో కలిసిపోతుంది అంటే దేనిలో కలిసిపోతుంది అంటే ఊటుకూరు నెల్లూరు జిల్లా దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. నెక్స్ట్ అలాగే వంశధార చూసినట్టయితే ఒడిస్సా జయపూర్ కొండల్లో పుడుతుంది. ఇది ఎక్కడ కలిసిపోతుందంటే హంసల దీవి కాదు, కళింగపట్నం శ్రీకాకుళం జిల్లా దగ్గర సముద్రంలోకి కలిసిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదంతా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకోవాలి. ప్లస్ ఇవి ప్రవహించే జిల్లాలు కూడా ఇచ్చారు. ఈ నది ఎక్కడెక్కడ ఏ జిల్లా నుంచి ప్రవహిస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. నాగావళి చూసినట్టయితే ఇది కూడా ఒడిస్సాలోనే జన్మించింది. రాయ్గఢ్లో స్టార్ట్ అనేది అవుతుంది. ఇది కలిసేటప్పుడు ఏ జిల్లాలో కలుస్తుంది అంటే సముద్రంలో ఏ జిల్లా దగ్గర కలుస్తుందంటే మోపసు బందరు శ్రీకాకుళం జిల్లాలో మోపసు బందరు అనే ప్లేస్లో ఇది కలిసిపోతుంది సముద్రంలో. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్వి కృష్ణా నది చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణా గోదావరి ఇది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. ఇది ఎక్కడ కలుస్తుందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది, హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది. నెక్స్ట్ చూసినట్టయితే గోదావరి ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్ర నాసిక్, అదైతే పశ్చిమ కనుమలు మహాబలేశ్వరము. కృష్ణుడికి శత్రువులందరూ మహాబలి అయ్యారు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోదావరి నాసిక్ త్రయంబకేశ్వరంలో స్టార్ట్ అవుతుంది. అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది దగ్గర కలిసిపోతుంది. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టయితే ఇవి ఏ జిల్లాల గుండా ప్రవహిస్తాయని చూసుకున్నట్టయితే పెన్నా నది చూసుకున్నట్టయితే పెన్నా అక్కదే అని గుర్తుపెట్టుకోండి. అక్క నా అంటే అనంతపురం, కా అంటే కడప, నే అంటే నెల్లూరు. ఇది పెన్నా నదికి సంబంధించి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే తుంగభద్ర కాదు వంశధార
ఇది ఎక్కడ ఏ జిల్లా నుంచి ప్రవహిస్తుందంటే విజయనగరము, శ్రీకాకుళము. కలిసే శ్రీకాకుళంలోనే కలుస్తుంది కాబట్టి శ్రీకాకుళం బాగా గుర్తుంటుంది. విజయనగరం అంటే విజయనగరంలో ఉన్నటువంటి వంశం, విజయనగర వంశం బాగా ప్రవహించిందని గుర్తుపెట్టు. ఒక తరంతో తరం బాగా డెవలప్ అయిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అవి ప్రవహించే జిల్లాలు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాగావళి. నాగావళి కూడా సేమ్ విజయనగరము, శ్రీకాకుళము జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ కృష్ణానది. కృష్ణ చూసుకున్నట్టయితే క, గు, కృ అని గుర్తుపెట్టుకోండి. క అంటే కర్నూలు, గు అంటే గుంటూరు, కృ అంటే కృష్ణ. నెక్స్ట్ అలాగే గోదావరి తెలిసిందే. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది మనకు మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం అయితే వీటిలోంచి కంపల్సరీ ఉంది. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే ఇంకా మనకు చెప్పుకోదగినవి అంటే రివిజన్ కిందకి చెప్పుకోదగినవి ఏమున్నాయంటే భారతదేశ జాతీయ ఉద్యమ సంఘటనలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఇయర్లో ఏమేమి జరిగినాయి అనేది. 1498లో ఏం జరిగిందంటే యూరప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు వాస్కోడి గామా. అది 1498లో. ఈ నెక్స్ట్ చూసినట్టయితే మనం ఆర్డర్గా చూసుకుందాం. 1757లో ఏం జరిగింది, భారత్లో బ్రిటిష్ పాలన అనేది స్థాపితమైంది 1757లోనే. అలాగే ప్లస్ ప్లాసీ యుద్ధం అనేది జరిగింది కూడా 1757. ఇప్పుడు మనం పైన క్వశ్చన్స్ చూసుకున్నాము. ప్లాసీ యుద్ధం అనేది ఎవరికి మధ్య జరిగింది అని ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్. అది అడిగారు చూడండి ఎస్ఏ సోషల్ వాళ్ళకి. అది కూడా మనకి ఇది స్టాండర్డ్స్ 3 to 6th స్టాండర్డ్స్ ఈవీఎస్ బుక్స్లో నుంచి ఇచ్చారు. 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ప్లస్ భారతదేశంలో మన బ్రిటిష్ యొక్క పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అది కూడా 1757 ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా. నెక్స్ట్ 1857, ఇదేమో 1757, ఇదేమో 1857. చూసుకున్నట్టయితే ఈ మనము బ్రిటిష్ పాలన భరించి మన తిరుగుబాటు అనేది చేసాము. అది ఏంటంటే సిపాయిల తిరుగుబాటు. దీన్నే ఏమంటారంటే ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు అని అనట్లేదు. టెక్స్ట్ బుక్లో కూడా ఏమి ఇచ్చారంటే మొదటి స్వాతంత్ర పోరాటం అని ఇచ్చారు. సిపాయిల తిరుగుబాటు అని అనకూడదంట, మొదటి స్వాతంత్ర పోరాటం అని అన్నారు దీన్ని. ఎప్పుడంటే 1857. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లోంచి ఖచ్చితంగా ఒకటైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. 1855లో ఏం జరిగిందంటే ఐఎన్సీ అనేది ఏర్పడింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం చెందింది. నెక్స్ట్ 1905లో ఏం జరిగిందంటే బెంగాల్ అనేది విభజన చెందింది. ఈ టేబుల్ అనేది మనకు క్లారిటీగా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. బెంగాల్ విభజన అనేది జరిగింది. వందే మాతర ఉద్యమం అనేది కూడా స్టార్ట్ అయింది ఆ ఇయర్లోనే. 1919లో ఏం జరిగిందంటే స్వాతంత్ర పోరాటంలో గాంధీ అనే ఆయన నాయకత్వం వహించడం. అంటే అప్పటి నుంచి గాంధీ గారు మన ఉద్యమాల్లో పాల్గొనడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో చేరాడు అని. నెక్స్ట్ చూసినట్టయితే గాంధీజీ ఏం చేశారంటే 1920లోనే స్టార్ట్ చేశారు. ఏవంటే సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో స్టార్ట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 1920లో సహాయ నిరాకరణ ఉద్యమము, 1930లో ఉప్పు సత్యాగ్రహము, 1942లో క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ 1947లో భారత స్వాతంత్రం అనేది మనకి దక్కింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకున్న ఇయర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టువే 1764లో ఏ యుద్ధం జరిగిందంటే బాక్సర్ యుద్ధం అనేది జరిగింది 1764లో. 1915లో గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి మన ఇండియాకి అనేది వచ్చారు. 1960లో ఏం చేశారంటే దేశమంతా తిరిగారు. అలాగే 1970లో ఏం చేశారంటే సబర్మతి ఆశ్రమం అనేది స్థాపించారు. సబర్మతి ఆశ్రమాన్ని ఇక్కడే ఉండేవారు ఆయన. అప్పుడే 1919లో ఎన్ని పరిశీలించి ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చాడు కదా మన గాంధీ దక్షిణ ఆఫ్రికా నుంచి, అప్పటి నుంచి ఇవన్నీ పర్యటించి ప్లస్ అంతా గమనించి సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళటి నుంచి అంటే 1919లో మనకి స్వాతంత్ర పోరాటాలు అనేది స్టార్ట్ చేశారు. మన గాంధీజీ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నాడు. ఇది మనకు సంబంధించి. అలాగే గాంధీ చేసిన ఉద్యమాలు కూడా చాలా ఇంపార్టెంట్. గాంధీ ఉద్యమాలు చూసుకున్నట్టయితే 1917లో ఏ ఉద్యమం స్టార్ట్ అయిందంటే చంపారన్ ఉద్యమం. ఇది బీహార్లో స్టార్ట్ అయింది, బీహార్లో అయింది. 1917 to 18 ఏమైందంటే ఖేడా ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇది గుజరాత్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ అహ్మదానగర్ ఉద్యమం ఎప్పుడంటే 1918లో.
1919లో ఏం స్టార్ట్ అయిందంటే ఖిలాఫత్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇది ఎవరంటే ముస్లింల మతపరమైన ఉద్యమం ఇది. ముస్లింలు చేసినటివి. నెక్స్ట్ చూసినట్టయితే 1920 మరియు 22లో చెప్పుకున్నాము సహాయ నిరాకరణ ఉద్యమాలు. 1930 నుంచి 32 ఏమైందంటే శాసన ఉల్లంఘన లేదా దీన్ని ఏమంటామంటే ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం అని కూడా అంటాము. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అంటే దీన్ని ఏమంటామంటే ఏమంటాం కాదు, దీంట్లో ఉన్న నినాదం ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్లో పలికిన నినాదము డూ ఆర్ డై, చేయడం లేదా చాచిపోవడము, డూ ఆర్ డై నినాదం అనేది దీంట్లో పలికారు క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ మనకి స్వాతంత్రం అనేది వచ్చింది 1947. ఇవి మనకు గాంధీ చేపట్టిన ఉద్యమాలు. నెక్స్ట్ చూసినట్టయితే అవని నుండి అంతరిక్షానికి ఈ లెసన్లోనే ఉన్నది ఈ టేబుల్. ఏదంటే ఇప్పుడే మనం చూసుకున్నాం కదా క్వశ్చన్స్ ఏవి, ఒక నగరంలో టైం ఇచ్చి ఈ నగరంలో ఆ టయానికి ఎంత టైం ఉంటుంది అని ఇచ్చారు కదా, అది చాలా ఇంపార్టెంట్. చూసుకున్నట్టయితే మన భారతదేశంలో మనకు ఉదయము 10:13 అయినప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిందో చెప్పుకున్నాం. మనం టెక్స్ట్ బుక్లో అయితే అడిగారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చిందైతే ఈ టైమే 10:13 అయినప్పుడు వివిధ ప్రదేశాల్లో ఉండే సమయాలు చూడండి అని ఇచ్చారు. ఇప్పుడు న్యూయార్క్లో అయితే 12:43 AM అయి ఉంటుంది అని ఇచ్చారు మనకి. టోక్యో 1:43 అయి ఉంటుంది మధ్యాహ్నం అని ఇచ్చారు. నెక్స్ట్ లండన్ 5:43 తెల్లవారి అవుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ సిడ్నీ మధ్యాహ్నం 2:43 గంటలు అయి ఉంటుంది అని ఇచ్చారు. ఇవి మనకి ఇచ్చిండేది. వీటిల్లోంచి మనకు లండన్ గురించి అడిగారు కదా, ఇప్పుడు ఎస్ఏ వాళ్ళకి సోషల్ సంబంధించి మళ్ళీ వచ్చి అవి అడిగే అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటివంటే గ్రహాలు అనేది చాలా ఇంపార్టెంట్. గ్రహాల గురించి కొంచెం బ్రీఫ్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 8 ఉన్నాయి. 8 ఏంటివంటే మెర్కురీ అంటే బుధుడు, వీనస్ అంటే శుక్రుడు, ఎర్త్ అంటే భూమి, మార్స్ అంటే కుజుడు, బృహస్పతి అంటే జూపిటర్, శని అంటే శాట్రన్, ఇంద్రుడు అంటే యురేనస్, 8th ఏంటంటే నెప్ట్యూన్ అండ్ లాస్ట్ది వరుణుడు. ఇవి మనకు ఉండేటివి. ప్లూటో అనేది తీసేశారు, మనకు లేదు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనము బుధుడు గురించి చూసుకుందాం. ఫస్ట్ అంటే మెర్క్యూరీ చూసుకున్నట్టయితే సూర్యుడు అనుకోండి, అతి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ. నెక్స్ట్ దగ్గరగా ఉండేది సెకండ్ది, నెక్స్ట్ దగ్గరగా ఉండేది థర్డ్. అలాగా మనకి ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లాగా సూర్యుడు దగ్గరగా ఉన్న విషయాల్లో అయితే అదే అవుతుంది. సో ఫస్ట్ది ఏంటంటే మెర్క్యూరీ. సూర్యుడికి అతి దగ్గరగా ఉండేది ఏదంటే మెర్క్యూరీ. మనకు ఓన్లీ దీన్ని సంబంధించి ఓన్లీ ఇంపార్టెంట్వే చెప్పుకుందాం, ఫుల్ఫిల్గా లేకుండా. పడమర నుంచి తూర్పుకు అనేది తిరుగుతుంది ఇది మెర్క్యూరీ. అన్నీ ఏం చేస్తాయంటే తూర్పు నుంచి పడమరకు దిగుతుంది, ఇది మాత్రము పడమర నుంచి తూర్పుకు అనేది తిరుగుతుంది. అన్నీ ఇలాగే తిరుగుతాయి పడమర నుంచి తూర్పుకి. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే శుక్రుడు ఒకడే రివర్స్గా తిరుగుతాడు. ఇది ఎక్కడి నుంచి తిరుగుతుందంటే తూర్పు నుంచి పడమర తిరుగుతాడు. ఇది తూర్పు అనుకోండి, పడమర. మనకి మెర్క్యూరీ అనేది మిగతా గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పు తిరిగితే శుక్రుడు మాత్రము తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు. ప్లస్ అట్లాగే ఎవరంటే యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు. అందుకే ఇక్కడ సూర్యోదయం అనేది ఏ దిశలో అవుతుందంటే పశ్చిమ దిశలో అవుతుంది. మనందరికీ తూర్పు దిశలో అవుతుంది, అంటే తూర్పునకు తిరుగుతాడు కాబట్టి మనకు తూర్పున అవుతుంది. ఇక్కడ మాత్రము తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు కాబట్టి సూర్యోదయం పడమరకు అవుతుంది. నెక్స్ట్ భూమి యొక్క కవల గ్రహం అని దేన్ని అంటారంటే వీనస్నే అంటారు. అంటే భూమిలాగే ట్విన్ ఆఫ్ ఎర్త్, అంటే భూమి యొక్క కవల గ్రహం భూమిలాగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ చూసినట్టయితే దీని భ్రమణ కాలం ఎంతంటే, అంటే భ్రమణ అంటే తన చుట్టూ తాను తిరిగే కాలం ఎంత అంటే వీనస్కి అంటే శుక్రుడికి 243 days అనేది పడుతుంది. అందుకే దీన్ని ఏమంటే చాలా లేట్గా చిన్నగా తిరుగుతుంది. ఇది లేజీ ప్లానెట్ అని కూడా అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎస్ఏ వాళ్ళకు జరిగాయి కదా మామూలు నార్మల్ ఎగ్జామ్స్, వాటిలో అడిగారు మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని దేన్ని అంటారంటే శుక్రుడు. సో మన ఎస్జిటి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఏదో ఒక బిట్ దీని గురించి. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఏముందంటే భూమి కవల గ్రహం అని దేనన్నా వీనస్ అన్నాము. ఎర్త్ని చూసుకున్నట్టయితే భూమి రంగు ఎలా ఉంటుందంటే నీలం రంగు.
పరిమాణం పరంగా భూమి ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానంలో ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సౌర కుటుంబంలో. పరిమాణం పరంగా అంటే సైజు పరంగా చూసుకున్నట్టయితే 5వ స్థానంలో ఉంది. ఇంక తెలిసిందే భూమి భ్రమణ కాలం ఎంత 24 హవర్స్. మనం ఖచ్చితంగా చెప్పాలంటే అందాజుగా చెప్తాం కాబట్టి 24 మినిట్స్. నెక్స్ట్ చూసినట్టయితే పరిభ్రమణ కాలం వచ్చి 365 1/4 రోజులు అనేది పరిభ్రమణ కాలం అంటే సూర్యుడి చుట్టూ తిరగడము. పరిభ్రమణం అంటే సూర్యుడి చుట్టూ తిరగడము, భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడము. నెక్స్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాం మనం అంతేను. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే మాస్, కుజుడు లేదా అంగారకుడు అని అంటాము. దీని గురించి కూడా ఇచ్చారు. రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటారు? రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అని దేన్ని అంటారు అంటే మార్స్ లేదా కుజుడు లేదా అంగారకుడుని అంటారు. ఇది మనకు దానికి సంబంధించి. నెక్స్ట్ జూపిటర్ పరిమాణంలో అంత పెద్దది, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్న గ్రహాలన్నింటిలో కల్లా పెద్దది ఏదంటే జూపిటర్. నెక్స్ట్ శాట్రన్ అంటే శని. చూసుకున్నట్టయితే దీనికి శాటర్న్ అంటే ఇట్లా ఉంటుంది, దాని చుట్టూరు ఒకటి రింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే రింగ్ ప్లానెట్ అని కూడా అంటారు. అన్నిట్లో కల్లా చాలా తేలికైన గ్రహం అని దేన్ని అంటారంటే ఈ శాటర్న్ అంటారు. చాలా తేలికగా ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ అన్నిటికన్నా బరువైనది ఏదంటే భూమి. తేలికైనది ఏది? శాటర్న్ లేదా శని అంటారు. బరువైనది అయితే భూమి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి 7th వన్ యురానస్. యురానస్ సంబంధించి ఏం పెద్దగా మ్యాటర్ అయితే లేదు, దీన్ని ఇంద్రుడు అని అంటాము. నెక్స్ట్ 8th వన్ చూసుకున్నట్టయితే నెప్ట్యూన్. దీన్ని చూసుకున్నట్టయితే పరిభ్రమణ కాలము ఎక్కువ కలిగింది ఏదంటే ఇది. ఎందుకంటే లాస్ట్లో ఉంటుంది కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేలోపు లేట్ అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అంటే 164 సంవత్సరాలు పడుతుంది సూర్యుడి చుట్టూ ఒక చుట్టూ వేయడానికి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము పరిమాణం పరంగా ఏవి ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ మెర్క్యూరీ కదా, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏముంది? జూపిటర్ ఉంది. సెకండ్ 3 4 1 2 3 4 అని రాసేసుకోండి వరుసగా. నెక్స్ట్ 5 6 ఇక్కడ రాయండి. 7 8 చూడండి, ఇది ఒకటి రాసాం, ఇట్లా ఒకటి రాసాం. 1 2 3 4 ఫస్ట్ ఇలా వరుసగా రాసేసి 5 6 7 8 అనేది మనం రాసేసుకుంటే మనకి హింట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ పరిమాణంలో పెద్దది జూపిటర్, సెకండ్ పరిమాణంలో పెద్దది అంటే పరిమాణంలో సెకండ్ పెద్దది శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, మళ్ళీ ఎర్త్, మళ్ళీ మార్స్, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్క్యూరీ అనేది ఇది హింట్ మనకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఉపగ్రహాల సంఖ్య చూసుకుందాం. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మనకు మెర్క్యూరీకి ఏ ఉపగ్రహాలు ఉండవు, వీనస్కి కూడా ఉండవు. ఎర్త్కి ఒకటే ఒక ఉపగ్రహం ఏదంటే చంద్రుడు. మార్స్కి అయితే 2 ఉన్నాయి, జూపిటర్కి అయితే 79. ఇది చూసుకున్నట్టయితే మనము ఈ వలయాలు ఉన్నాయి కదా, ఈ వలయాలు మార్స్కి జూపిటర్కి మధ్యలోనే ఏమున్నాయంటే ఉల్క ప్రాంతం అంటారు. దీని ఉల్కలన్నీ ఉన్నాయి మనకి. యాస్ట్రాయిడ్స్ అనేటివి దండిగా ఉన్నాయి ఇక్కడే వీరన్నిటి మధ్య. అడిగే అవకాశం ఉంది. ఏ 2 గ్రహాల మధ్య మనకి యాస్ట్రాయిడ్స్ అనేవి కనిపిస్తాయంటే మార్స్, జూపిటర్. నెక్స్ట్ చూసినట్టయితే శాటర్న్కి 82 ఉన్నాయి, యురేనస్కి 77, నెప్ట్యూన్కి 84 అనేటివి 84 కాదు 14 అనేటివి ఉపగ్రహాల సంఖ్య. ఈ మార్స్కు ఉన్నాయి కదా 2, మనకైతే చంద్రుడు ఉన్నారు. ఈ 2 ఏంటివంటే ఫేమస్, డీమస్ అనేటివి ఉపగ్రహాలు దీనికి. ఇంకా మిగతా వీటన్నిటికీ దండిగా ఉన్నాయి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మార్స్, ఎర్త్కి అయితే మన మూన్. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అలాగే భూభ్రమణ కాలము, పరిభ్రమణ కాలము కూడా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము సేమ్ ఆర్డర్ రాసుకుంటూ ఉండండి. ఇలా రాసుకొని ఇలా మీరు కానీ బాక్స్ వేసుకున్నారంటే చాలా బాగా గుర్తుంటుంది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇప్పుడు మనము భూభ్రమణ కాలము, భూ పరిభ్రమణ, ఇవన్నీ పరిభ్రమణ కింద, ఇవి అయితే భూభ్రమణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే మరి మెర్క్యూరీకి ఎంత అంటే 59 డేస్, వీనస్కి 243 డేస్, హవర్స్ ఇవి అవుతాయి. ఎందుకంటే భూమి తన చుట్టూ తను తిరగడం, ఇది పరిభ్రమణ, ఇది ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు మెర్క్యూరీకి చూసుకున్నట్టయితే 59 హవర్స్, 243 హవర్స్